వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. హాయ్ అండి. ఈరోజు మనం చేపల పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చేప ముక్కలు నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, టమాటా, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకొని ఒక కప్పులో పెట్టుకోవాలండి. టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి. నేను టమాటా యూజ్ చేస్తాను. ఉప్పు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి ఎక్కువ పడుతుందండి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుంది చేపల పులుసులోకి. నేను ఒక 5 వేసాను. కారం, కరివేపాకు రెమ్మలుగా వేసుకుంటానండి నేను. ఆయిల్, ఒక కప్పు ఆయిల్ పడుతుంది. చింతపండు ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. చింతపండు తగినంత. ఇంగ్రీడియంట్స్ ఇవేనండి. ఒక వెడల్పాటి పాత్రలోని క్లీన్ చేసుకున్న చేప ముక్కలను వేసుకోవాలండి. మొత్తం వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక్కసారిగా చేసేసుకుంటామండి. అన్నీ ఒకేసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుంటాం. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఉప్పు తగినంత, క్రిస్టల్ సాల్ట్ అండి ఇది. ఇప్పుడు దీంట్లోని కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుని. చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్, చింతపండు పులుసు వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకొని వేసుకుందామండి. గుజ్జు బాగా తీసుకొని మనకి కావాల్సినంత పులుసు, ఎంత పులుసు కావాలో అంత పులుసు కూడా ఈ చింతపండు గుజ్జుతోనే వేసుకోవాలండి. నీళ్లు వేయకూడదు. ముందుగా నానబెట్టుకున్నాం కనుక ఈజీగా గుజ్జు వస్తుందండి. ముక్కలకి సరిపడగా పులుసు పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకున్న పులుసు పలచగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. ఒక కప్ ఆయిల్ పడుతుంది. ఎప్పుడైనా సరే చేపల పులుసులో ఎక్కువ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ తక్కువ వేయడం వల్లే నీసు వాసన అనేది వస్తూ ఉంటుంది చాలామందికి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి. అన్నీ కలిపి ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి. దీంట్లోని మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదండి చిలుకలుగా పచ్చిమిర్చి, అవి వేసేసుకుందాము. చాలామంది ఫస్ట్ ఆ పేస్ట్ అనే దాన్ని ఫ్రై చేసి తర్వాత ఇవన్నీ ప్రాసెస్ అనేది చేస్తారు. కానీ దానికన్నా ఇలా చేసుకుని చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. దీంట్లోని కరివేపాకు ఎవరైనా లాస్ట్లో వేస్తారు, కానీ అందరూ చాలామంది నేను ఫస్టే వేస్తాను. ఎందుకంటే కరివేపాకులోని కొత్తిమీరలో ఉండే ఆ ఫ్లేవర్ అనేది మరికి బాగా పులుసులో దిగుతుందండి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేకాదు స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు గుమగుమలాడిపోతుందండి పులుసు అనేది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. వేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ 20 నిమిషాల పాటు మరిగించుకుందామండి.
20 నిమిషాల తర్వాత చూసారా ఎలా ఆవిరి వస్తుందో పైకి. ఒకసారి తీద్దాం. చూసారు కదండి చాలా బాగా మరుగుతుందండి పులుసు. ఆయిల్ కూడా పైకి తేలుతుంది చూసారా. దీన్ని గరిటతో అస్సలు కలపకూడదండి, ముక్క విడిపోతుంది. ఇలా క్లాత్ తీసుకొని రెండు వాటితో ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి, మనకు తెలుస్తుంది. సరే దీన్ని మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికించుకుందామండి. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. వావ్, మొత్తం ఆయిల్ మొత్తం పైకి వస్తుందండి. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే ఆయిల్ ఈవెన్గా పైకి వచ్చేస్తుంది ఉడికిపోయిందంటే, మనకి అలాగే సింబల్కి తెలుస్తుంది. ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది. దీన్ని ఒకసారి కలుపుదాం. చూసారు కదండి ఆయిల్ ఎలా పైకి తేలిందో, అంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లో మనం ఇందాక కొత్తిమీర చల్లుకున్నాం కదండి, దానిలో కొంచెం ఉంచుకొని ఈ పైన గార్నిష్ చేసుకుందాం అండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీ పద్ధతిలో చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి వేడి రైస్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.